సో కథనాల్లో మనం కొన్ని తరచుగా వింటూ ఉంటాం. సెలబ్రిటీస్ కావచ్చు, క్రికెటర్లు కావచ్చు, కొన్ని రేప్ కేసులో బుక్ అవుతూ ఉంటారు. సో దానికి సంబంధించిన ఒక వార్త కూడా ఉంది. ఒక ప్రముఖ క్రికెటర్ రేప్ కేసులో మరి అరెస్ట్ చేయబడ్డాడట. ఒకసారి చదివినిపించే ప్రయత్నం మనం చేద్దాం. రేప్ కేసులో క్రికెటర్ పోరెల్ అరెస్ట్. లైంగిక వేధింపుల కేసులో బెంగాల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహించే 23 ఏళ్ల పొరెల్పై జూన్లోనే కర్ణాటకకు చెందినటువంటి ఒక వైద్య విద్యార్థిని ఫిర్యాదు చేసింది తనపై. సో 3 ఏళ్లుగా తమిద్దరం కూడా రిలేషన్షిప్లో ఉన్నట్లు, పెళ్లి పేరుతో లైంగికంగా వాడుకొని ముఖం చాటేయడంతో పాటు బెదిరింపులకు కూడా దిగాడంటూ కూడా హుంగ్లీలోని మరి మోగ్రా పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొంది. అలాగే అక్రమంగా నిర్బంధించి ఆహారం ఇవ్వకుండా ఒంటరిగా ఉంచాడనేది. దీంతో బలహీనపడి నడవలేని స్థితికి చేరినట్టు కూడా ఆవేదన చెందింది. ఇదే విషయంపై కూడా మరి న్యాయం చేయాలంటూ కూడా ఆమె కలకత్తా హైకోర్టును కూడా ఆశ్రయించగా వెంటనే క్రికెటర్ను అరెస్ట్ చేయాలంటూ కూడా కోర్టు ఆదేశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో హుంగ్లీ పోలీసులు కూడా సోమవారం రాత్రి అభిషేక్ను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచినట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరి పోరెల్ అనే దాన్ని కూడా క్వశ్చన్ మార్క్ వినిపిస్తుంది. వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ 2023 నుంచి ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు. 35 మ్యాచ్లలో 765 పరుగులు కూడా చేసినటువంటి తను డీసీ తరపున కీలక బ్యాటర్గా రాణిస్తున్నాడు. ఇక స్వరాష్ట్ర బెంగాల్ తరపున కూడా 2021-22 సీజన్లో కూడా మరి ఫస్ట్ క్లాస్ అరగంట కూడా చేసినటువంటి పోరెల్ 23 లీస్ట్లో ఏ మ్యాచ్లు కూడా ఆడాడు. గతంలో భారత్ ఏ తరపున కూడా మరి ఇంగ్లాండ్ మరి ఆసీస్ పర్యటనకు కూడా వెళ్ళినటువంటి నేపథ్యం కల్పిస్తూ ఉంది. పోరెల్ అనేటువంటి క్రికెటర్ తిను అరెస్ట్ అయినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో తను ఒక అమ్మాయిని చాలా రోజుల నుంచి కూడా దాదాపు 2-3 ఏళ్ళ నుంచి కూడా మరి ప్రేమ వ్యవహారంతో పెళ్లి చేసుకుంటానంటూ కూడా మరి నమ్మించి తర్వాత ముఖం చాటేసి మరి తన మీద లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డారంటూ కూడా సదరు మహిళ కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో మరి బెంగాల్ కోర్టు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కోల్కతాకు సంబంధించినటువంటి వార్త ఇదంతా కూడా. సో తను కొన్ని రోజుల నుంచి ప్రేమ వ్యవహారంతో ఇబ్బంది పెట్టి పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి ఇప్పుడు మోసం చేసి మొహం చాటేసి మళ్ళీ బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నాడు. దాంతోపాటు తను ఒంటరిగా ఒక గదిలో వేసి బంధించి ఆహారం ఇవ్వకుండా కూడా చిత్రహింసలు పెట్టిండు అనే దాన్ని కూడా చాలా రోజుల తర్వాత ఆ మహిళ బయటకు వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనకి కనిపిస్తాను. తను ఒక స్టార్ క్రికెటర్, చాలా వరకు కూడా ఈ ఐపీఎల్లో కూడా మంచి లీడ్స్ కూడా ఆడినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఐపీఎల్ కెరియర్లోనే తనకి దాదాపు 765 పరుగులు కూడా ఉన్నాయట. ప్రముఖ క్రికెటర్కి సంబంధించి తను వికెట్ కీపర్ కూడానట. సో ఇట్లాంటి పేరు ప్రఖ్యాత ఉన్నటువంటి మరి క్రికెటర్. సో ఒక అమ్మాయి విషయంలో రేప్ కేసు విషయంలో కూడా మరి అరెస్ట్ అయినటువంటి పరిస్థితులు కూడా మనకి కనిపిస్తాను. ఇట్లాంటి కేసు చాలా తరచుగా చూస్తూ ఉంటాం. అంటే మంచి లైఫ్ని మరి లీడ్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి పరిస్థితులకు వెళ్ళడం అవసరమా? ఉన్న లైఫ్ని స్పాయిల్ చేసుకున్నట్టు అవుతుంది తప్ప ఇంకా ఇందులో ఏది కూడా ఉండదు అనేది దాని మీద కూడా చాలామంది క్రికెటర్లు ఈ అంశం మీద స్పందిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. సో ఇట్లాంటి ఏమున్నా కూడా ఇంటర్నల్గా సెట్ చేసుకోవాలనే దాని కూడా ఒకవేళ అమ్మాయికి లైఫ్ ఇవ్వాలని అనుకున్నప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా. సో పెళ్లి చేసుకొని హామీ ఇచ్చినప్పుడు, మాట ఇచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటే ఏం పోయింది, చేసుకుంటే బాగుండేది కదా. ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అనేది చాలామంది తోటి క్రికెటర్లు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో చాలా ప్రముఖ క్రికెటర్ ఒక 5-6 సంవత్సరాల నుంచి కూడా ఫీల్డ్లో ఉన్నాడు. ఎంతో కష్టపడి కూడా పైకి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అభిషేక్ పోరెల్కి సంబంధించి కూడా తన ఆట కూడా మనం ఐపీఎల్లో చూస్తూ ఉన్నాము. సో మరి ఇంత మంచి ఆటగాడు ఇట్లాంటి కేసులో మరి అరెస్ట్ కావడం కూడా ఇటు అభిమానులను కూడా కలిసివేస్తుందని చెప్పుకోవచ్చు. వారు కూడా ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. సో మా క్రికెటర్ ఏంటి ఇట్లాంటి కేసులో మరి ఇరుక్కున్నాడా, ఇది నిజమేనా, వాస్తవమా ఏంటి, ఏం జరగబోతుందని దాన్ని కూడా మరి అభిషేక్ జురేల్కి సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో చాలా చిన్న వయసు తినేది చెప్పాలంటే 23 సంవత్సరాలు అని అంటే చాలా చిన్న వయసు. మరి ఇట్లాంటి ఎంతో కెరియర్ ఉన్నటువంటి ఆటగాళ్ళ పరిస్థితి ఇక్కడి వరకే ముగింపు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని క్షణిక ఆవేశాలు, ఇట్లాంటి క్షణిక ఆవేశాల వల్ల వాళ్ళ మంచి కెరియర్ని, మంచి లైఫ్ని వాళ్ళంతలా వాళ్ళే స్పాయిల్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ చేతుల మీద వాళ్ళ కెరియర్ని స్పాయిల్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మరి తినకి ఒక 10 సంవత్సరాలు కూడా జైలు శిక్ష పడేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా న్యాయ నిపుణుల నుంచి కూడా వినిపిస్తూ ఉంది ఈ కేసుకి సంబంధించి కూడా. సో స్టడీగా మనం ఈ కేసుకి సంబంధించి చదివితే కూడా తను దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి కూడా ఒక అమ్మాయిని మరి లైంగికంగా వేధించాడు. దాంతోపాటు అండ్ ఇక్కడ కీలకంగా చూసేది పెళ్లి చేసుకుంటానంటూ కూడా మోసం చేయడం.
సో ఇట్లాంటి వాటి మీద చాలా సెక్షన్లు ఇంప్లూడ్ అయితే ఖచ్చితంగా తను జైలుకి వెళ్ళి మరి జైలు శిక్ష అనుభవించక తప్పదు అంటూ కూడా న్యాయ నిపుణుల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ నిజంగా ఇట్లాంటి కేసెస్కి సంబంధించి కూడా మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? మరి ప్రముఖ క్రికెటర్లు అతి చిన్న వయసులోనే క్లిక్ అయ్యి ఇవాళ ఐపీఎల్ కావచ్చు అన్ని క్రికెట్కి సంబంధించిన ఆడుతూ మరి వారి గుర్తింపుని పొందుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఇట్లాంటి కేసులలో ఇరుక్కొని వారి జీవితాలను స్పాయిల్ చేసుకుంటా ఉన్నారు. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు అన్నదాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.